కొన్ని ఆహార పదార్థాల్లో అద్భుతమైన ఆహార శక్తులు, ఔషధ విలువలు దాగి ఉంటాయి. అయినా మన వాళ్ళు ఎందుకో వాటిని అంతగా పట్టించుకోరు, పైగా భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది బూడిద గుమ్మడి. నిజానికి ఇది ఒంటికి పుష్టినిస్తుంది. అంటే ఇంటికి దిష్టి మాత్రమే తీయటం కాదు, ఇది ఒంటికి పుష్టిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. అంటే ఈ బూడిద గుమ్మడి తాలూకు ఔషధ విలువల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బూడిద గుమ్మడి ఔషధ విలువలు. ఇది ఒంటికి పుష్టినిస్తుంది, అలాగే ఇంటికి దిష్టి మాత్రమే కాదు, దీనికి అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, గుమ్మడికాయ అనగానే ఇంటి ముందు దిష్టి తగలకుండా పెట్టడమే గుర్తుకొస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ఈ గుమ్మడిని లోపలికి తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వరుసగా వీటిని మనం తెలుసుకోవాలి. చూడండి, దీంట్లో ఈ గుమ్మడి ప్రత్యేకత ఏమిటంటే ఒకటి కాదు, రెండు కాదు, 96% నీరు ఉంటుంది. అందుకే దీన్ని వింటర్ మిలన్ అని కూడా అంటారు. వాటర్ మిలన్ ఎలా పుచ్చకాయని అంటారో దీన్ని వింటర్ మిలన్ అంటారు. ఇక మిగతావి దీంట్లో ఉండేటువంటి వాటర్తో పాటుగా వాటర్లో కూడా బోల్డ్ అన్ని పోషకాలు ఇమిడి ఉంటాయి దీంట్లో. అది దీని ప్రత్యేకత. ఈ గుమ్మడిని ఆహారంగా మీరు తీసుకున్నారనుకోండి, ఒకటి తక్షణమే శక్తి వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అలాగే దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, దీని ప్రత్యేకత. అలాగే దీన్ని జ్యూస్గా తాగారనుకోండి, గుమ్మడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని జ్యూస్ లాగా తాగారనుకోండి, డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఇది అమేజింగ్ విషయం. అలాగే దీంట్లో ఉండేటటువంటి ఆల్కలైన్ గుణం శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. కడుపు మంట, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇక దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది, పైరిడాక్సిన్. ఇది ఆ మెదడుని చురుగ్గా పనిచేయించడానికి సహాయపడుతుంది. అందుకే ఉన్మాదంతో బాధపడే వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి ప్రాక్టీస్ మన ఏన్షియంట్ ఇండియాలో కనిపిస్తుంటుంది. అదేంటంటే బూడిద గుమ్మడిని సగానికి కోసి లోపల గుజ్జంతా సపరేట్ చేసి దాన్ని టోపీలాగా పెడతారు, అంటే వెంట్రుకలన్నీ తీసేసి. దీంతో ఉన్మాదం, అపస్మారం, సన్యాసం ఇలాంటి కండిషన్స్లో, అంటే మనసుకి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు అలా పెడితే విచిత్రమైనటువంటి రిలీఫ్ లభిస్తుంది. ఎందుకు అంటే ఇది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. దీంట్లో ఉండేటువంటి పైరిడాక్సిన్ ఇది మెదడుని చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, గ్యాస్ ఇలాంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ఇక అతి ముఖ్యమైన ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, అలాగే నియాసిన్ ఉంటుంది, థియమిన్, రిబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇలాగ అనేక విటమిన్లు ఉంటాయి. ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చూడండి, మల్టీవిటమిన్ క్యాప్సూల్లో విటమిన్లే ఉంటాయి, దీంట్లో మినరల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ కంటే గొప్పది ఇది అని అర్థం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అన్నిటికీ మించి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఇక ఈ బూడిద గుమ్మడిలో ఉండేటటువంటి గ్లైకోసైడ్స్, స్టెరాల్స్ ఇలాంటివి నిద్రలేమిని కరెక్ట్ చేస్తాయి, కుంగుబాటుని సరిదిద్దుతాయి, ఆందోళన సరిచేస్తాయి, అల్జీమర్స్ వ్యాధి నివారణకి ఉపయోగపడతాయి. ఈ బూడిద గుమ్మడి రసం దీన్ని రెగ్యులర్గా తీసుకుంటుంటే శక్తి వస్తుంది. దీంట్లో క్యాలరీలు ఉండవు విచిత్రంగా, కానీ శక్తి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్ వల్ల. అలాగే నాడీ వ్యవస్థని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. ఇక గుమ్మడిలో ఇంకొక ప్రత్యేకత ఉంది, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని నిర్మూలిస్తాయి. పెప్టిక్ అల్సర్ నివారణకి ఈ గుమ్మడి సహాయపడుతుంది. అలాగే చెడు కొవ్వుని తొలగిస్తుంది. మధుమేహులకి ఇది అద్భుతమైన ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇక దీని అసలైన ఉపయోగం ఏంటంటే దీంట్లో క్యాలరీలు బాగా తక్కువ. చూడటానికి అంత లావుగా ఉంటుంది, కానీ క్యాలరీలు తక్కువ. అంటే బరువుని నియంత్రిస్తుంది. మామూలు గుమ్మడికాయని పోల్చి వెక్కిరిస్తూ ఉంటారు, కానీ నిజానికి గుమ్మడిని తీసుకుంటే బరువు తగ్గుతారు. అలాగే శ్వాసకోశ, కాలేయ సమస్యల్ని ఇది బూడిద గుమ్మడి నివారిస్తుంది. ఇంకా ప్రధానంగా థైరాయిడ్, రక్తహీనత ఇలాంటివి రాకుండా ఇది కాపాడుతుంది. ఇక కుర్రాళ్ళకి, యువకులకి ఒక ఆసక్తికరమైన విషయం, చర్మ సౌందర్యాన్ని ఈ బూడిద గుమ్మడి పెంచుతుంది. జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది, చుండుని నివారిస్తుంది. అలాగే జుట్టు రాలిపోవటం ఇలాంటి వాటిని ఇది ఎదుర్కొంటుంది, ఇలాంటి వాటిని సరిదిద్దుతుంది. అన్నిటికీ మించి దీంట్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటే ఇది పేగు కదలికల్ని నియంత్రించడంతో పాటుగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటి ప్రివెన్షన్కి ఇది సహాయపడుతుంది బూడిద గుమ్మడి అనేది. ఇన్ని ఉపయోగాలు ఈ బూడిద గుమ్మడికి ఉన్నాయి.
కేవలం ఏదో దిష్టి తీయటానికి మాత్రమే కాదు, కండ పుష్టికి, ఆరోగ్య శక్తికి, ఆరోగ్య రక్షణకి ఇది సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలుస్తుంది నోటిఫికేషన్ ద్వారా. కాబట్టి ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.